హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చేసి నేను లాస్ట్ టైము నా కిచెన్ కౌంటర్ టాప్ కోసము కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను, వీడియో పెట్టాను కదా. సో వాటితో అయితే నేను ఈరోజు కౌంటర్ టాప్ మేకోవర్ చేసుకున్నాను. సో ఆ వీడియో అనమాట ఇది. సో అందరూ చూసేయండి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. సో ఫస్ట్ అయితే ఇట్లా ఉంది నా కౌంటర్ టాపు కిచెన్ది. సింపుల్గా ఎక్కువ వస్తువులు ఏం పెట్టుకోను, అంటే ఇవే అనమాట. స్టవ్ పక్కన ఆయిల్ బాటిల్స్, చిన్న ట్రే ఒకటి తీసుకొని దాంట్లో పెట్టుకున్నాను. అట్లాగే స్పూన్స్, కట్లరీ హోల్డర్ ఒకటి ఉంది ప్లాస్టిక్ది. సో అవి నేను తీసుకొని ఒక 2 years బ్యాక్ తీసుకున్నాను అవి విశాల్ మార్ట్లో. అవేంటంటే ప్లాస్టిక్ అవ్వడం వల్ల తోమినప్పుడల్లా పైన ప్రింట్ పోయింది, అట్లాగే మూతలు కొంచెం జిడ్డు జిడ్డు అయిపోయినాయి, వదలట్లేదు అవి. సో అందుకని ఏంటంటే నేను టోటల్గా చేంజ్ చేద్దామనేసి ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. సో వాటితో ఇంకా చేసుకుంటున్నాను ఇక్కడ ఆర్గనైజ్. ఫస్ట్ అయితే అన్నీ తీసేసి గట్టయితే క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్గానే ఉంది, బట్ మేకోవర్ కాబట్టి ఒకసారి అన్నీ తీసేసాను కదా వస్తువులు, అందుకని తడిగుడ్డ పెట్టేసి తర్వాత అయితే సర్దుకుందాం అనేసి క్లీన్ చేశాను. ఇక్కడ విండోలోంచి ఎంత లైట్ వస్తుందంటే వీడియో కూడా షేడ్ వచ్చేస్తుంది అనమాట, అంటే బ్లర్గా వచ్చినట్టు అలా అయిపోతుంది. అది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. కెమెరా యాంగిల్కి నాకు ఇంకా ప్లేస్ అయితే లేదు, అక్కడ పెట్టే షూట్ చేశాను కొన్ని. ఇంకా ఫస్ట్ అయితే ఇట్లా ఒక ట్రే తీసుకున్నాను కదా, సో దాని మీద అయితే పేపర్ వేసేసుకొని నేను ఆయిల్ కంటైనర్స్ పెట్టుకుంటున్నాను. యాక్చువల్గా ఇది ట్రే వస్తుంది, సర్వింగ్ ట్రే లాగా, లేదంటే డైనింగ్ టేబుల్ మీద కానీ టీపాయ్ మీద కానీ మనం డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ దాంట్లో పెట్టుకొని అట్లా కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, ఇట్లా కూడా చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఆయిల్ క్యాన్స్ అవి పెట్టుకున్నాను దాంట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ర్యాక్ నేను మీషోలో ఎప్పుడో స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను. ఈ ర్యాక్ చాలా బాగుందండి, స్పేషియస్గా ఉంది. మీషోలో చాలానే ఉన్నాయి ఈ ర్యాక్స్, కానీ ఇది కొంచెం స్పేస్ ఎక్కువ. అంటే మనకి ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో ఏమన్నా థింగ్స్ యాడ్ చేసుకోవాలన్నా కూడా మనకి స్పేస్ అయితే సరిపోతుంది. ప్రస్తుతానికైతే నేను దాంట్లో ఈ సిరామిక్ జార్స్ అయితే తీసుకున్నాను. సెట్ ఆఫ్ 2 వచ్చాయి. ఇవి చాలా బాగున్నాయండి, బ్లూ కలర్. నాకు ఇంకా చాలానే ఉన్నాయి, కాకపోతే ఫస్ట్ చూసినప్పుడు నాకు ఇవే కనిపించాయి మీషోలో, అండ్ తర్వాత నచ్చాయి. కానీ ప్రస్తుతానికైతే ఇవి తీసుకున్నాను సిరామిక్ జార్స్. అండ్ కలర్ కాంబినేషన్ కూడా సెట్ అవుతుంది. ఇంకో 2 తీసుకున్నాను కదా వైట్వి చిన్నవి, వీటికి సెట్ అవుతుంది, కలరు బాగా కనిపిస్తుంది అనేసి నేనైతే ఇవి తీసుకున్నాను. అంతేకాకుండా ఈ డిజైన్ కూడా బాగా నచ్చింది నాకు. కొంచెం కామనే అనిపించవచ్చు, కానీ నాకు నచ్చి ఇవే తీసుకున్నాను అనమాట. వాటిల్లో ఒక దాంట్లో రాక్ సాల్ట్, ఒక దాంట్లో నార్మల్ సాల్ట్ వేసుకున్నాను. అండ్ ఈ చిన్నవి లాస్ట్ వీడియోలో చూపించాను కదా, ఎంత క్యూట్గా ఉన్నాయి అసలు. హార్ట్ షేప్ సింబల్స్ వచ్చాయి వాటి మీద, వైట్ అండ్ రెడ్ బ్రైట్గా కనిపిస్తున్నాయి కలర్స్ కూడా. ఒక దాంట్లో సోడా ఉప్పు వేసుకున్నాను, ఒక దాంట్లో బాదమ్స్ వేసుకున్నాను. ఎందుకంటే నేను బాదమ్స్ రోజు నానబెట్టడం మర్చిపోతాను, అదే మనకి హ్యాండీగా ఉంటే గుర్తొస్తుంది కదా చూసిన వెంటనే అనేసి అట్లాగైతే వేసుకున్నాను. అండ్ ఇక్కడ ఒక మనీ ప్లాంట్ ఉంది నా దగ్గర, వాటర్లో ఉండేది, అది పెట్టేసుకున్నాను. సో ఆ ర్యాక్ని అయితే అలా అరేంజ్ చేసుకున్నాను. అండ్ ఈ కట్లరీ హోల్డరు, ఇది కూడా నార్మల్గానే చూస్తూనే ఉంటారు, కాకపోతే నాకు వైట్లో నచ్చి వైటే కావాలని చెప్పి తీసుకున్నాను. నాకు స్పూన్స్ అవి ఇంతకుముందు ఉన్న దాంట్లో ఏంటంటే అడ్డంగా స్ట్రైప్స్ రావడం వల్ల దాంట్లో ఇరుక్కుపోయేవి స్పూన్స్. దీంట్లో నాకు స్టోరేజ్ కూడా చాలా ఇచ్చారు, చాలా సరిపోయింది నాకు బాగా. సో అవన్నీ దాంట్లో పెట్టేసుకున్నాను. అండ్ ఈ మసాలా బాక్స్, ఇవి కూడా చాలా ట్రెండ్ అయినాయి కదా మీషోలో, బాగా వచ్చాయండి. ఇది కూడా లాస్ట్ టైం చూపించలేదు, కొన్ని రాలేదు అప్పటికి, అందుకనేసి. అండ్ అది కొత్తది కాబట్టి ఒకసారి కడిగేసుకున్నాను. దాంట్లో ఉండే బౌల్స్ అన్నీ 7 వచ్చాయి. సో నాది ఇంతకు ముందు నింది ప్లాస్టిక్ది, అది కూడా ఎప్పటిదో అండి. ఇంకా అదైతే తీసేసి దాని మీద కూడా రుద్ది మరకలు అయితే పోవట్లేదు. ఇంకా అందుకనేసి ఇదైతే తీసుకున్నాను స్టీల్ది. చూడ్డానికి కూడా బాగాలేదు ప్లాస్టిక్ది, అందుకనేసి తీసుకున్నాను.
ఇంక దీంట్లో అయితే అన్నీ ఫిల్ చేసేసుకుంటున్నాను. అండ్ అది అయిపోయాక సింక్ ఏరియాకి వచ్చేసాను. ఈ స్టాండ్ అయితే ఫిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఆ కింద ఆ షింక్ చుట్టూరు పెట్టానంటే చెమ్మ అట్లే ఉండిపోతుంది, వాటి కింద ఆరట్లేదు. కొంచెం తీసుకొని క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవాల్సి వస్తుంది అనేసి నేనైతే ఈ ర్యాక్ ఆర్డర్ చేసుకున్నాను. హోల్డర్లో ఇట్లా చూసుకొని ఎక్కడ పెట్టుకుందాము, ఎక్కడైతే నాకు కంఫర్ట్గా ఉంటుందని చూసుకొని ఇక్కడైతే ఫిక్స్ చేసుకున్నాను. అండ్ దాంట్లో హ్యాండ్ వాష్, డిష్ వాషింగ్ లిక్విడ్, కింద హ్యాంగ్ చేసుకోవడానికి ఉన్నాయి కాబట్టి వైపరు, క్లీన్ చేసుకునే బ్రష్ అవన్నీ పెట్టేసుకున్నాను. చాలా బాగుందండి అసలు. లింక్స్ కావాలంటే లాస్ట్ వీడియోలో డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అండ్ ఇక్కడ ఒక మనీ ప్లాంట్ ఉంది నా దగ్గర, ఇది కూడా పెట్టుకున్నాను. అండ్ ఇవి వుడెన్వి బొమ్మలు, ఇవి ఎప్పుడో పెట్టుకున్నాను, ఇప్పటికి కుదిరింది నాకు పెట్టుకోవడానికి. ఇంక ఇవి కూడా ఇలా పెట్టేసుకున్నాను. ఇంట్లో ఏంటంటే ఎక్కడ పెట్టినా నార్మల్ గోడలే కాబట్టి దాని మీద డబుల్ టేప్ అంటిస్తే పెయింట్ కూడా లేసి వచ్చేస్తుంది. అందుకని కిచెన్లో టైల్స్ ఉంది కాబట్టి అక్కడ పెట్టేసుకున్నాను నేను. అండ్ ఇది చిన్న ప్లాంటర్, స్పైడర్ ప్లాంట్ ఉంది నా దగ్గర, దాన్ని ఇట్లా పాట్లో పెట్టేసుకున్నాను. సో చాపింగ్ బోర్డ్ ఆల్ ఆర్ అరేంజ్డ్. లాస్ట్లో ఇంకా అక్కడ గ్రీన్ది ఒక ప్లాంటర్ పెట్టుంటే అది ఎందుకో కనిపించట్లేదని చెప్పి ఒక ఆర్టిఫిషియల్ రోజెస్ ఉంటే అవి అక్కడ పెట్టేశాను. నాకు ఒక కోరిక ఉంది ఇంకొకటి, నాకు ల్యాంప్ తీసుకోవాలని. కిచెన్ కౌంటర్ టాప్ మీద ల్యాంప్ ఉంటుంది కదా, చాలా బాగా ఇష్టం నాకు. వామ్ లైటింగ్ అదొక్కటి తీసుకోవాలన్నమాట, అది కూడా తీసుకుంటాను తొందరలో. అండ్ ఇక్కడ వచ్చేసి మిగతావన్నీ పెట్టేసుకున్నాను. గ్లాసెస్, మాకు పిల్లలు ఉంటారు కాబట్టి గ్లాసెస్ వాళ్ళకి హ్యాండీగా కౌంటర్ టాప్ మీద పెట్టాలి, లేదంటే అటు ఇటు చేసేస్తారు. ఇంకా అవి కూడా సర్దేసుకున్నాను. అండ్ ప్యూరిఫైయర్ కూడా ఒకసారి తుడిచేసుకుంటున్నాను, ఎట్లాగో అన్నీ క్లీన్ చేసుకున్నాను కాబట్టి ఇది కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది. దీని మీద క్లాత్ వేయాలి, అప్పటి నుంచి వేస్తూనే ఉన్నాను. ఇంకా నాకు ఇంట్లో ఏం లేవు పాత క్లాత్స్, చూసి వేయాలి ఇంకా. అండ్ నెక్స్ట్ ఇది హ్యాంగింగ్ ప్లాంట్, ఇది కూడా మీషో నుంచి తెప్పించాను. ఇదైతే ఇక్కడ పెట్టేశానండి. సో ఇంకా ఫైనల్ లుక్ చూసేద్దామా. సో ఇంతే అండి, ఎలా ఉందో చెప్పండి ఫైనల్గా లుక్. ఆ ఒక్క కార్నర్ చేంజ్ చేయడం వల్ల మొత్తం టోటల్ కిచెనే మారిపోయింది కదా. ఈ ప్లాంటర్ కూడా యాడ్ చేయడం వల్ల కొత్త లుక్ వచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకేమన్నా చేంజ్ చేసుకోవాలా, ఇది అక్కడ పెట్టండి, అది ఇక్కడ పెట్టండి అని ఏమన్నా మీకు ఐడియాస్ ఉంటే కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చేంజ్ చేస్తాను. నాకైతే నచ్చింది, చిన్న మేకోవరే కానీ చాలా బాగా వచ్చిందనమాట లుక్ అయితే. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.